హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పవన్చారి, కరీంనగర్. ఇప్పుడు మనం చూస్తున్న స్లాబ్ వచ్చేసి పైన స్లాబ్ పైన ఫ్లోరింగ్ చేసినారు. అది కాస్త లీకేజ్ కంప్లైంట్. మనం విజిట్ చేసేటప్పుడు ఈ కండిషన్లో ఉంది. సో మల్టిపుల్ క్రాక్స్ అనేవి ఫామ్ అయినాయి. చూద్దాం మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసినాము, ఇది ఎందుకు ఫామ్ అయిందనేది లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ విధంగా స్లాబ్ క్రాక్స్ వస్తే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, క్రాక్ ఫిల్లింగ్ కంటే ముందుగా మనము ఏవైతే క్రాక్స్ ఉన్నాయో, కంటిన్యూటీ క్రాక్స్ ఉంటాయి, ఇందులో లీనియర్ క్రాక్స్ ఉంటాయి, అవి వాటిని చూసుకొని ఆ క్రాక్స్ని మెషిన్తో కట్టింగ్ చేసుకొని క్లీనింగ్ చేసుకొని నీట్గా, మనం ఆ వీడియో ఇందులో కవర్ కాలేదు, బట్ కానీ ప్రాసెస్ అవుతుంది. కటింగ్ చేసుకొని ఎపాక్సీ ఫిల్లింగ్ అనేది చేయాలి. ఈ విధంగా ఎపాక్సీ ఫిల్లింగ్ చేయడం ద్వారా ఫ్లోరింగ్ లోపలికి ఎపాక్సీ వెళ్ళిపోయి క్రాక్ అనేది బ్రిడ్జింగ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ట్యాంక్ కూడా క్రాక్ అనేది ఫిల్లింగ్ చేసినాం చూడవచ్చు. సో క్రాక్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఎపాక్సీ పోసిన తర్వాత, దానిలో ఎపాక్సీ మనం పోరింగ్ చేసిన తర్వాత, ఈవెందో మనకి కొంతవరకు మనం క్రాక్ అది 3 mm డెప్త్ 3 mm విడ్త్ కట్ చేస్తాం కాబట్టి మనకి పైన కొంతవరకు కనబడుతుంది. క్రాక్లో మనకి ఈ సర్ఫేస్ లెవెల్కి మనం మళ్ళీ క్రాక్ ఫిల్లింగ్కి క్రాక్ సీల్ వాడతాం. క్రాక్ సీలెంట్స్, పాలియూరిథేన్ సీలెంట్స్ వాడి వాటిని ఫిల్లింగ్ చేసి మళ్ళీ ఒకసారి మనం నెక్స్ట్ కోటింగ్కి వెళ్ళిపోయే ముందు ఈ విధంగా నీట్గా ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే మంచి బాండింగ్ ఉంటుంది. ఇది నీట్గా తరువుగా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ద్వారా మనకి డస్ట్ పార్టికల్స్ ఉండకుండా నెక్స్ట్ వేసే మనం వాటర్ ప్రూఫ్ కోటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోటింగ్స్కి మంచి ఈ ఫ్లోరింగ్ ఏదైతే సర్ఫేస్ ఉందో దానికి పైన మనం వేసే కోటింగ్కి మంచి బాండింగ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి నీట్గా తరువు క్లీన్ చేసుకొని సర్ఫేస్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వేసేది ఎలాస్టోమెరిక్ కోటింగ్ అండి. ఇది పాలిమర్ కోటింగ్. ఈ విధంగా పాలిమర్ కోటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెదర్ ప్రూఫ్ వేస్తాం. ఈ పాలిమర్ అయితే ఏదైతే మనం ఇప్పుడు కోటింగ్ చేస్తున్నామో ఇది 200% ఎలాంగేషన్ ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ అస్కెలేషన్ వల్ల, బిల్డింగ్ మూమెంట్ వల్ల క్రాక్స్ వచ్చిన ఫామ్ కాకుండా ఉంటాయి. అది వేసిన తర్వాత దాన్ని మనం పాలిమర్ కోటింగ్స్ అనే 2 కోటింగ్స్ చేస్తాము, హరిజంటల్ ఒకటి, వర్టికల్ ఒకటి. దాని తర్వాత మళ్ళీ వెదర్ ప్రూఫ్ కోటింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం. దీని ద్వారా వాటర్ ప్రూఫింగ్, దాని తర్వాత హీట్ కూడా 10 degrees వరకు రెడ్యూస్ అవుతుంది. దీని లైఫ్ దగ్గర అబౌట్ 10 years వరకు దీని లైఫ్ ఉంటుంది. తర్వాత కార్నల్స్, దాని తర్వాత ప్రతి ఒక్కటి ఇవేందో చిన్న మైక్రోహోల్ కూడా భూతద్దంలో పెట్టి కళ్ళను భూతద్దంలాగా చూసుకుంటూ కంప్లీట్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.